చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు వైసీపీ నేత సజ్జల. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తామన్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే 19 స్థానాలు కావాలని, ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. అసెంబ్లీ అంటే ప్రజల గొంతుకు వినిపించగలగాలి. అక్కడ ప్రజల తరఫున మాట్లాడడానికి ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్సీపీ తప్ప ఎవరన్నా ఉండేది రెండే పక్షాలు. దానికి ప్రతిపక్షంగా గుర్తించినందుకు మాట్లాడడానికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది సభా నియమాలను బట్టి. ఆ సమయం ఉంటే ప్రజల గొంతుకు వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇది అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది, వైఎస్ఆర్సీపీ అడిగేది ఇది మాత్రమే. నువ్వు అది లేకపోతే నువ్వు ఏం చేస్తావంటే నీ మందబలంతో గొంతు వినిపించకుండా చేస్తావు. చేసి చూడు నేను పోటీలో గెలిచానని చెప్పి దెబ్బలు తెచ్చుకుంటావు. వేరే ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారే? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 19 కావాలి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా, గొడ్డల వేటు గుండెపోటు నేను నమ్మాలా?